హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము బయాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా బయాలజీ సిలబస్ ఫర్ ఎస్ఏ1. సో 5 చాప్టర్స్ ఉన్నాయి స్టూడెంట్స్. అవేంటి అంటే న్యూట్రిషన్, రెస్పిరేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఎక్స్క్రీషన్ అండ్ కోఆర్డినేషన్. క్వశ్చన్ ఆన్సర్ డిస్కస్ చేసే ముందు ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవడం. సో ఫస్ట్ సెక్షన్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 6 మార్క్. సెకండ్ సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ ఉంటుంది సెకండ్ సెక్షన్లో. థర్డ్ సెక్షన్లో మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి స్టూడెంట్స్, 4 మార్క్స్ ఈచ్, 20 మార్క్స్. అండ్ లాస్ట్ సెక్షన్ లాంగ్ ఆన్సర్ సెక్షన్, 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఈచ్ క్వశ్చన్ 8 మార్క్స్, 16 మార్క్స్. ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది స్టూడెంట్స్. మిగతా సెక్షన్లో ఎలాంటి ఇంటర్నల్ చాయిస్ ఉండదో అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో 6 ప్లస్ 8 ప్లస్ 20 ప్లస్ 16, 50 మార్క్స్. సో బయాలజీ ఈజ్ ఫర్ 50 అండ్ ఫిజికల్ సైన్స్ ఈజ్ ఆల్సో ఫర్ 50. టోటల్ 100 మార్క్స్ ఉంటుంది స్టూడెంట్స్ సైన్స్ ఎగ్జామ్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు చెప్పినట్టు లాంగ్ ఆన్సర్లో 2 క్వశ్చన్స్లో ఒక కంపల్సరీ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్. సో ల్యాబ్ యాక్టివిటీలో ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఇంటర్నల్ చాయిస్ కూడా 2 ఎక్స్పెరిమెంటే ఉంటుంది. అందులో ఒకటే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్గా ఏం అడుగుతాడు అంటే రైట్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు ప్రూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్, న్యూట్రిషన్ చాప్టర్లో. సో ఏ ఎక్స్పెరిమెంట్ అయినా ఈ స్టెప్స్ కంపల్సరీ ఉండాలి స్టూడెంట్స్. ఎయిమ్, మెటీరియల్స్ రిక్వైర్డ్, precautions, procedure, observation. So this is how we need to write experiment with diagram. So second experiment ఏంటి అంటే important, aim to test the presence of starch in leaves, material required, precaution, procedure, observation and inference. Diagram. So experiment 3 important experiment ఏంటి అంటే hydrilla experiment to prove oxygen is produced during photosynthesis in the presence of light. Same step రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్ అండ్ డయాగ్రామ్ ఈజ్ మస్ట్. ఎక్స్పెరిమెంట్ 4 ఎక్స్పెరిమెంట్ విత్ ఈస్ట్ రెస్పిరేషన్ చాప్టర్లో సేమ్ స్టెప్స్, ఎయిమ్, మెటీరియల్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, ఇన్ఫరెన్స్. సో ఇవన్నీ రాస్తే మనకి కంపల్సరీగా 8కి 8 మార్క్స్. ఈ 4 ఎక్స్పెరిమెంట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ లాంగ్ ఆన్సర్లో వస్తుంది. సో యూ నీడ్ టు ప్రిపేర్ వెల్ అండ్ గో ఫర్ ద ఎగ్జామ్. దిస్ ఈస్ బయాలజీ మోడల్ పేపర్ స్టూడెంట్స్. ఇదే మోడల్లో మనకి ఎస్ఎస్సిలో అండ్ ఎస్ఏ1కి కూడా వస్తుంది. మీరు చూసినట్టయితే సెక్షన్ 4లో 17th క్వశ్చన్, వాట్ ఎక్స్పెరిమెంట్ డూ యూ కండక్ట్ టు నో అబౌట్ ఎనరోబిక్ రెస్పిరేషన్? ఆప్షన్ ఇంటర్నల్ చాయిస్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్పెరిమెంట్ దట్ కన్ఫర్మ్ ద ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీవ్స్. సో ఎక్స్పెరిమెంట్ అనేది కంపల్సరీ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆఫ్టర్ ఎక్స్పెరిమెంట్ ఈస్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్. కంపల్సరీగా 2 మార్క్స్కి 4 మార్క్స్కి టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు ఈ మోడల్ పేపర్ చూసినట్టయితే స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఒక టేబుల్ ఇచ్చి 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 మార్క్స్. అండ్ వీ విల్ ఆల్సో గెట్ ద టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఫర్ 2 మార్క్స్ ఆల్సో. సో టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం స్టూడెంట్స్. థైరాయిడ్, ఓవరీ, టెస్టిస్ అండ్ అడ్రినల్ ఇవన్నీ ఫంక్షన్స్ ఇచ్చాడు, లొకేషన్ అండ్ హార్మోన్ సీక్రెటెడ్. దాని రిలేటెడ్ 4 క్వశ్చన్స్ అడుగుతాడు. విచ్ హార్మోన్ ఈస్ రిలీజ్డ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎమోషన్స్? అట్ ద టైమ్ ఆఫ్ ఎమోషన్స్ అడ్రినలిన్ హార్మోన్ ఈస్ రిలీజ్డ్. నేమ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్. Hormone responsible for growth is thyroxine. Write the name of the gland responsible for rise in blood sugar, adrenal. So few more table related questions you can have a glance. Next important question in biology is what questions you ask to a doctor or a teacher about pancreatic gland, లేకపోతే ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్, ఏదైనా అడగొచ్చు. దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు 2 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. మీరు చూసినట్టయితే మోడల్ పేపర్లో ఆస్ 2 క్వశ్చన్ టు డెంటిస్ట్ టు నో ద ఫంక్షన్ ఆఫ్ టీత్ ఇన్ ఎ మ్యాన్. సో ఆస్కింగ్ క్వశ్చన్ టు డాక్టర్ అండ్ టీచర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం ఆ రిలేటెడ్గా. వాట్ క్వశ్చన్ విల్ యూ ఆస్క్ టు ఏ డాక్టర్ టు నో అబౌట్ pancreatic gland? Where is pancreas located? Why it is called a mixed gland? What is the role of pancreas as an endocrine gland? Name the disorders occur to pancreas. ఈ 4 పాయింట్స్లో మీరు ఏదైనా 2 పాయింట్స్ రాసినా మీకు 2 మార్క్స్ వచ్చేస్తాయి స్టూడెంట్స్. వాట్ క్వశ్చన్ యూ విల్ ఆస్క్ ఏ న్యూరాలజిస్ట్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్? హౌ డస్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఎఫెక్ట్ ద బ్రెయిన్? విచ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ క్రియేటివిటీ? వై do we get fits? Why do we get paralysis? What question do you ask a nephrologist to know more about kidney related diseases? How are stones formed in the kidney? What is dialysis? What is the effect of smoking and alcoholism on kidneys? What is ESRD? Prepare 2 questions which you ask doctor to know more about high blood pressure.
How can we know about the high blood pressure? What are the adverse effect of high blood pressure? How can we prevent high blood pressure? What diet should we prescribe for high bp? So 4 లో ఏదైనా 2 రాయొచ్చు. లాస్ట్ క్వశ్చన్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. వాట్ క్వశ్చన్ డూ యూ పోస్ట్ టు యువర్ టీచర్ టు అండర్స్టాండ్ అబౌట్ బ్లడ్ క్లాటింగ్? What is coagulation? How does blood coagulate? What are the factors responsible for coagulation? So on. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ బయాలజీ ఇస్ డిఫరెన్స్ ట్రెండ్స్. ఒక డిఫరెన్స్ క్వశ్చన్ కంపల్సరీ అడుగుతాడు. ఐదర్ ఇట్ ఈస్ ఆర్టరీస్ ఆర్ వెయిన్స్, రైట్ వెంట్రికల్ ఆర్ లెఫ్ట్ వెంట్రికల్, రెస్పిరేషన్ ఆర్ ఫోటోసింథసిస్. వన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ మే ఆస్క్, సో ప్రిపేర్ వెల్ డిఫరెన్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ బయాలజీ ఇస్ డయాగ్రామ్స్. 5 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఒక సెక్షన్లో అడుగుతాడు, 1 మార్క్ క్వశ్చన్ ఇంకో సెక్షన్. డయాగ్రామ్ ఇచ్చి లేబుల్ చేయమంటారు పార్ట్స్. సో ఈ డయాగ్రామ్లో ఏ ఈజ్ మ్యాట్రిక్స్ అండ్ బి ఈజ్ క్రిస్టే. అండ్ ఈ దీంట్లో మనకి ఏ ఈజ్ అల్వోలస్ అండ్ బి ఈజ్ బ్లడ్ క్యాపిలరీ నెట్వర్క్. ఈ విధమైన డయాగ్రామ్ ఇచ్చి ఏబి పార్ట్స్ మెన్షన్ చేయమంటారు స్టూడెంట్స్. 1 మార్క్ వస్తుంది. సో ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ 4 మార్క్స్కి ఏంటి అంటే మైటోకాండ్రియా, నెఫ్రాన్, హార్ట్, కిడ్నీ, బ్రెయిన్, న్యూరాన్ and transfer section of a leaf. These are main important questions for diagram students. ఏవైతే డయాగ్రామ్స్ ఉన్నాయో స్టూడెంట్స్ వాటి ఆన్సర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ప్రాక్టీస్ ద డయాగ్రామ్ బట్ ఆల్సో లెర్న్ ఆన్సర్ అబౌట్ ఇట్. కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మినరల్ సాల్ట్స్ అండ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. డిస్క్రైబ్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్ట్ విత్ నీట్ లేబుల్ డయాగ్రామ్. ఇంతకుముందే చెప్పాను, డయాగ్రామ్ ఉంటుంది అంటే ఆన్సర్ కూడా చదువుకోవాలి. Explain the different type of adaptations in plant with suitable examples. Explain the formation of urine in a flow chart. Explain the external features of kidney in human beings. Describe the internal structure of kidney with the help of diagram. What is the pathway of air from nostril to alveolus? Slogans. Next important question ఏంటంటే slogans. సో స్లోగన్ 2 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్. రైట్ 2 స్లోగన్ టు పాపులరైజ్ అవేర్నెస్ ఆన్ ఆర్గన్ డొనేషన్. ఆర్గన్ డొనేషన్ సేవ్ లైఫ్స్. డొనేట్ ఆర్గన్ టుడే ఫర్ బెటర్ టుమారో. డొనేట్ ఆర్గన్ లివ్ ఆఫ్టర్ ద డెత్. రైట్ 2 స్లోగన్ ఫర్ క్యాంపెయినింగ్ ఆన్ మాల్ న్యూట్రిషన్. బీ కూల్ అండ్ సే నో టు ఫాస్ట్ ఫుడ్స్. బీ స్మార్ట్, ఈట్ స్మార్ట్, ఈట్ హెల్తీ, లుక్ హెల్తీ, ఫీల్ హెల్తీ. These are important questions in biology students. ఈ వర్డ్ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను. డౌన్లోడ్ అండ్ ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. If you feel this video is helpful, please give a like and all the best for SA1 exam.